నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆఫ్టర్ ద బ్రేక్ కదా, మనకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి టీవీ చూసి 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 ఆఫ్టర్ ద బ్రేక్ అనేది. అయితే సేవలో బ్రేక్ అనేది ఉండదు, మనమే చేసుకుంటున్నాము మన అనుకూలను బట్టి, రైట్? అవును. సరే, ఉదయకాలము మధ్యాహ్నము 2 వాక్యాలు మనం ధ్యానించినాం. ఇప్పుడు కూడా మరొక వాక్యం మనం ధ్యానించబోతుంటున్నాం. అనగా మరొక సెషన్. మన ధ్యానం ఏంటి? ప్యాంప్లెట్లో బ్యానర్లో వేసినారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము గమనించి మన్నించాలి. ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనము చదువుతాను, గమనించండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. అవును, మీటింగ్ ఏర్పాటు చేయబడి ఉంటున్నది. స్పెషల్ గాస్పల్ రివైవల్ మీటింగ్. ఎందు నిమిత్తమై? ధన్యులు కావాలి, సంఘము ధన్యత చెందాలని ఆ ఉద్దేశముతోనే. ఎందుకనగా హెబ్రీ పత్రికలో రాయబడింది 13వ అధ్యాయము 17వ వచనము ఏమని రాయబడింది? మీపై అధికారులకు లోబడి ఉండుడి. అంతేకాదు, ఫుల్ చెప్పడం లాస్ట్ ఒక మాట చెప్తున్నాను అంతే. వారు లెక్క ఎవరికి లెక్క చెప్పాలి? ప్రభువుకి, మీకు కాదు. మా పని ఎంతో మేము చేసుకొని వెళ్ళిపోతాం. మీ గురించి ఎఫ్ఎఫ్రా గారిని అడుగుతారు దేవుడు, ఆయన లెక్క చెప్పాలి. బలారిలో ఉన్న సంఘము గురించి ఎవరిని అడుగుతారో? నన్ను అడుగుతాడో, నేను లెక్క చెప్పాలి. ఉండేది ఉన్నట్టుగా ఆడ తల దించుకునేలాగా ఉండకూడదు, తల ఎత్తుకొని నిలబడేవారుగా ఉండాలి. ఇట్స్ ఈజీ టు సే బట్ ప్రాక్టీస్ కదా, ప్రాక్టీస్లో ఉండాలి. ఈజీ బోధించడం. మా సంఘానికి కూడా చెప్తుంటున్నా, లోబడి ఉండండి, లెక్క చెప్పాలి. సాకులు ఉండవు. ఏముండవు? సాకులు ఉండవు. ఒకడు గొప్ప విందు ఏర్పాటు చేసి ఆహ్వానం అందించుండగా సాకులు చెప్పినారు 3 రకాలు. అక్కడ నడవదు. ఎస్ అంటే ఎస్ఏ, నో అంటే నో. లెట్ యువర్ ఎస్ బి ఎస్ అండ్ నే బి నే. అంతే. చెప్పినప్పుడు నిలబడాలి. సైన్యులకు అధిపతి ఆయన యెహోవా, ఆయన ఎదుట నిలబడాలి. నిలబడుటకు ధైర్యము చాలుతుందా? పౌలు వచ్చినప్పుడు, అనగా క్షమించాలి, యాకోబు నుండి బృందము వచ్చింటుండగా పేతురుని పౌలు ఏమంటాడు? అపరాధిగా తీర్చబడేనో. ఎందుకు? తినే విషయంలో. యూదులు వచ్చింటున్నారు, అన్యజనుల మధ్యలో కూర్చొని తింటున్నాడు. లేచి మారు వేషం వేసుకున్నారు. పేతురు లేసే, ఆయన బృందం కూడా లేసే. అపరాధిగా మేము తీర్చబడకూడదంటే మీరు లోబడి ఉండాలి మీ సేవకునికి. కనీసం ఆయన ప్రయాసపడుతుంటున్నాడు. ఆయన మీకోసము ఏం చేస్తున్నాడు? రాత్రింపగలు ప్రార్థనా సేవ లెక్క అప్పచెప్పాలి. కావున ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంట? ఏం మన ధ్యానము? ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనము కదా. చదువువాడును వాటిని విని ఇందులో, అనగా బైబిల్లో గైకొన్నవారు ధన్యులు. ధన్యులు. దేవుడికి కావాల్సింది అది. దేవుడికి కావాల్సింది అది. సో ఉదయకాలం మనం చూసినాం. మొట్టమొదటిగా ట్రైనింగ్ సెంటర్ ఏది? మన ఇల్లే. ట్రైనర్ ఎవరు? మన తండ్రి కానీ మన తల్లి కానీ. రెండోది మనం చూసినాం, ట్రైనింగ్ సెంటర్ ఏది? సంఘమే. సంఘంలో అందరూ ట్రైన్ కాలేరు, అక్కడ ట్రైన్ అయితేనే ఇంట్లో. రెండో మెట్టు సంఘము.
మళ్ళా ఉదయకాలం మనం మధ్యాహ్నము ధ్యానించినాం రెండో సెషన్లో. మీరు వెళ్ళి సర్వజనులను ఏం చేయాలంట? శిష్యులుగా చెయ్యుడి. మళ్ళా శిష్యులుగా చేసినారా? శిష్యులుగా చేసినారా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అక్కడ ఉన్న మాటలే. మత్తయి 28:19 సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి. చేసినారా? ఫెయిల్ అయినారా? కష్టకరమే చెప్పాలంటే కదా. దాని కంటిన్యూయేషన్ అపోస్తుల కార్యం 1:8. జైసెస్ తిప్పండి. అపోస్తుల కార్యములు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు స్లోనా, ఇంకా స్లోనా. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను బూది గంతముల వరకును సాక్షులై యుందురని ఎవరితో చెప్పాను? శిష్యులతో చెప్పాను. ఇప్పుడు మరొక టాస్క్, దాందే కంటిన్యూయేషన్. ఎక్కడ కంటిన్యూయేషన్? మధ్యాహ్నం మనం ధ్యానించిన మత్తయి సువార్త 28:19-20. ఇప్పుడు ఏం చేయాలంట? వారు ఎక్కడెక్కడ సాక్షులై ఉండాలి? యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను బూది గంతముల వరకు సాక్షులై ఉందురు. ఎప్పుడు? అది ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు. ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు. ఎవరి మీదికి వస్తుంది? మీ మీదికంటే ఎవరితో మాట్లాడుతున్నాడో? అపోస్తులతో. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాచేయబడి తిరిగి లేచి 40 రోజులు, 1:3 ప్రకారంగా 40 రోజులు అగుపడి ఆఖరి రోజు 40వ రోజు ఆయన ఏమైపోతున్నాడో? ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఆఖరి మాటలు. ఇట్ షుడ్ క్యారీ వెయిట్. దానికి గౌరవం మర్యాద ఇవ్వాలి కదా. అదే మన తల్లి తండ్రి, లేకపోతే మన తాత, మన అవ్వ, లేకపోతే మన భార్య కానీ మన భర్త కానీ ఆఖరి మాటలు నిలిచి ఉండిపోతాయి, చెవుల్లో నిలిచి ఉండిపోతాయి. దాని నెరవేర్పు ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. అలాగనే ఇది నెరవేర్పు ఎవరి చేతిలో ఉంది? అపోస్తుల చేతిలో ఉంటున్నది కదా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు భాషలు మాట్లాడుదురు. కరెక్టా రాంగా? ఎవరు చదివినారు వాక్యము? అపోస్తులు 1:8 ఎవరో చదివినారు మీలో? భాషలు మాట్లాడదని లేదా? ఎంతమంది మాట్లాడతారు భాషలో? ఉంది కదా వాక్యంలో. వారు ఆత్మతో నిండిన వారై ఏమని ఉంది? భాషలు మాట్లాడిరి. ఉందా లేదన్నా అక్క? లేదా? పెంతికోస్తు దినమందు భాషలు మాట్లాడలేదా అన్నా? మాట్లాడినారు. పేతురు కొర్నేలు ఇంటికి పోయినప్పుడు అపోస్తల కార్యం 10వ లేదా? పౌలు కొరింథీకి రాస్తాడు 14వ భాషల గురించి. పౌలు కొరింథీకి రాసిన పత్రిక 13వ మొదటి వచనంలో మనుషుల భాష, మరొకటి దేవదూతల భాష. ఎప్పుడు మాట్లాడలేదా మీరు? ఎస్ నో చెప్పండి. మీరు ఎట్లా చూస్తుంటే భయం అవుతుంది. మాట్లాడలేదా? అల్లొప్ప షిత్తలొప్ప పొల్ల అసి నచ్చినక్కో అల్లొప్పో షిత్తలొప్ప పొలాఫ్సి అషినక్కో. రావా మీకు ఈ భాషలు? రావు. ఎందుకు రాకూడదు?
వారు ఆత్మతో నిన్న వారే మాట్లాడినారు లేదమ్మా. మొదటి అధ్యాయంలో ఉంది కదా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఉంది కదా. 4వ వచనం చదవన్నా, ఆడే పక్కలోనే ఉంది. 2వ అధ్యాయం 4వ వచనము. నేనేదో ఊరికే నిదానంగా, వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన మేరకు అలపోషిత్తో లొప్పొషిత్తో లొప్ప పులవ్ శశిన్నకో. మళ్ళీ మీరు మాట్లాడరా అంటే ఎప్పుడు వినలేదా? లేదా భాషల గురించి ఎప్పుడు వినలేదా? వాస్తవంగా నేను ధ్యానించిన దాన్ని గతంలో ఎప్పుడో నోట్స్ ఉండే. ఇక్కడ అదే మనం బోధిస్తాం అనుకున్నా నేను. మొదటి సెషన్లో అన్య భాషలు, 2వ సెషన్లో మనుషుల భాష, దేవదూతల భాష, 3వ సెషన్లో అన్నోన్ టంగ్. ఆడ అన్నోన్ టంగ్ అని తెలియని భాష అని లేదు. కొరింథీ 14వ అధ్యాయంలో దాని గురించి ధ్యానించినాను. ఈరోజు అది ఈ వాక్యం ఉండాల్సింది. ఎందుకో ప్రేరేపణ మరలింది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని 1 తిమోతి 6వ అధ్యాయం 6 నుంచి 10 వరకు ధ్యానించుకుంటూ కూడా వచ్చినాం. మళ్ళీ అదొకటి, అది కూడా నాకు అనిపించలేదు. లాస్ట్కి ఇది అనిపించింది ఎప్పుడైతే బ్రదర్ ప్యాంప్లెట్ పెట్టినాడో వాట్సాప్లో, అది చదివినప్పుడు బృహత్తర ప్రణాళిక కూడా కలిపితే బాగుంటుంది. ఇది బృహత్తర ప్రణాళిక అని అంటారు. ఉదయము, మధ్యాహ్నము, ఇప్పుడు కూడా ద గ్రేట్ కమిషన్, లేకపోతే ద లాస్ట్ కమిషన్. లాస్ట్ కమిషన్ అనే దానికి కూడా అర్థం ఉంది. ఎందుకనగా లూకా సువార్తలో పంపుతాడు 11 మందిని. లూకా 10 ఏమని పంపిస్తాడు? వెళ్ళుము. ఆయన వెళ్ళకముందు కొంతమందిని కదా ఈ కమిషన్డ్. ఇప్పుడు ఇది కూడా కమిషన్డే. సరేలేండి, మనం వస్తాం, మన భాష, మన ధ్యానానికి వస్తాం. ప్రయత్నం చేయండి, భాషలు వస్తాయేమో. నేను మాట్లాడుతున్నా కదా, ఇంకా మాట్లాడమంటే మాట్లాడతా, సమయం తక్కువగానే ఉన్నది. వస్తుందండి మీరు కూడా భాషల్లో చూస్తాం. ప్రభు చిత్తమైతే అది పక్కకు పెడతాం. ఆత్మతో నిండిన వారై వారికి ఆత్మ, ఆ ఆత్మ, ఏ ఆత్మ? ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన మేరకు వారు భాషలతో మాట్లాడిరి. అది పక్కకు పెడతాం. అది మన ధ్యానం కాదులేంటి. సరే, ఇప్పుడు మన ధ్యానం ఏంటి? ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ దేశాలంతటిలోనూ బూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉందరు. నేను అడిగిన ఒక క్వశ్చన్, మధ్యాహ్నము ఇప్పుడు దానికి, వారు గైకొన్నారా? అపోస్తులు గైకొన్నారా? గైకొన్నారా? ఇంకా రెండే కదా, ఎస్ ఆర్ నో. గైకొన్నారా లేదా? సరే, మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 14 వచనం చూసినట్లయితే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఏమంటున్నాడు? ఇది మీకు తెలియనుగాక. అంటే ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తుంటున్నాడు. ప్రకటిస్తే వాళ్ళు ఏం చేయాలన్నా? గైకొనాలి. ఏం చేయాలా? గైకొనాలి. 36వ వచనంలో చూసినట్లయితే ఇజ్రాయెల్ జనముల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు రూఢిగా తెలుసుకొనవలెను, అనగా దాన్ని గైకొనాలి. వింటున్నారు, విన్నాక గైకొనవలెను అని అంటున్నారు. మన వాక్యం అదే, గైకొనడము. వీళ్ళు అనేది వాస్తవము, ప్రకటించింది వాస్తవము, గైకొనాలా అనేది వాస్తవము. వారు గైకొన్నారు అనేక విషయాలు. అయితే అపోస్తులు గైకొన్నారా? అప్ టు సమ్ ఎక్స్టెంట్, కొంత మట్టుకు మాత్రమే. మనం గమనిస్తాం. 2వ అధ్యాయం 41వ వచనంకి వచ్చినప్పుడు ఎంతమందనా? ఇంచుమించు 3000 మంది ప్రభుని నమ్ముకున్నారు. సంఖ్య నాతో కాటి మీరు లెక్క చేయండి. ఎంతమంది? ఇంచుమించు 3000 మంది. అంతకుముందు నమ్మిన వారు ఉన్నారు. మొదటి అధ్యాయం 13వ వచనం, మొదటి అధ్యాయము 15వ వచనంలో ఎంతమంది ఉన్నారు? 120 మంది.
120 మంది. సో ఆ 120 మందిలో 120 మంది ప్లస్ ఈ యొక్క 3000 ఎంతమంది? 3120 మందితో ఏం ప్రారంభమైంది? సంఘము. ఐ కాల్ ఇట్ అ యూనివర్సల్ చర్చ్. సార్వత్రిక సంఘము అక్కడ ప్రారంభమై ఉంటున్నది విత్ ఎ స్క్రాచ్. 3120 మంది. ఇంకొకటి కూడా మనం గమనిస్తాం, నాకు జ్ఞాపకం వస్తుంది, నేను అది చెప్పాలనుకుంటున్నాను. 2వ అధ్యాయం 13 వచనం చూడండి. ఎక్కడున్నారు అందరు 120 మంది? మేడ గదిలో, రైట్? ఉందా? ఉంది. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారు ఉన్న ఇంటంతటా, వారు ఉన్న ఇంట్లో అని ఉంది. మేడగది వేరే, పెంతికోస్తు దినమందు వారున్న ఇంట్లో. 2వ అధ్యాయం 2వ వచనము. 2వ అధ్యాయము 14 వచనం చూసినట్లయితే ఆ 11తో పేతురు నిలబడి అని ఉందా అనా? ఉందా? అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి. చాలండి. ఎంతమంది ఉన్నారు మేడగదిలో? ఎంతమంది ఉన్నారు? 120 మంది. 2వ అధ్యాయం 2వ వచనంకి వచ్చినప్పుడు మేడగదిలో లేరు వీరు 11 మంది. ఈ 11 మంది ఎక్కడున్నారు? ఎక్కడో వేరే ఇంట్లో ఉన్నారు. అర్థమవుతున్నదా? వేరే ఇంట్లో ఉంటుండగా పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చెను. ఏం చెప్పాలనుకున్నానంటే ఆ 120 మందిలో స్త్రీలు కూడా ఉన్నారు. అయితే 14 వచనంకి వచ్చినప్పుడు ఎంతమంది ఎవరున్నారు? పురుషులు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి అనుగ్రహించానో? పురుషులకి మాత్రమే. రెండోది, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పురుషులు పొందుకున్నారు, స్త్రీలు అక్కడ లేరు. మరొక మాట, ఎందుకు ఈ మాట 2 సార్లు రిపీట్ చేస్తున్నానంటే సంఘం ఆరంభం అయ్యింది ఎవరి ద్వారా? స్త్రీల ద్వారానా, పురుషుల ద్వారానా? పురుషులు మాత్రమే ఉన్నారు. వారి మీదకే దిగి వచ్చాను, వారు ప్రకటించాను. ఇంచుమించు 3000 మంది నమ్ముకున్నారు. స్త్రీలు ఉన్నారా? స్త్రీల ద్వారా సంఘము ఆరంభము కాలేదు. అదొక పాయింట్. దేనికోసము? 1 కొరింథీ 14:34 సంఘములలో కాదు, సంఘములలో స్త్రీలు మౌనముగా, అదొక్కటి కారణము. సీలు కొట్టి సైన్ అయ్యాల కదా, ఆథెంటిక్, అప్రూవ్డ్. సరే, అది మన ధ్యానం కాదులేండి. ఎక్కడ సాక్షులు ఉండాలి? యెరూషలేములోను, యూదయ సమర దేశములంతట్లోను, బూది గంతములంతట్లోను అని అంటున్నాడు. కాబట్టి 3120 మందితో ఆరంభమై ఉంటున్నది. అయితే 2వ అధ్యాయం 47వ వచనంకి వచ్చినప్పుడు ఏమున్నది? అనుదినము రక్షణ పొందిన వారిని ప్రభువుని ఏం చేస్తున్నాడు? వారిని సంఘానికి చేర్చుచుండెను. ఎవ్రీ డే అపోస్తులు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తుంటున్నారు. ప్రతిరోజు నమ్ముకున్న వారు ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళు కాదు చేర్చేది, ఇది ప్రభు కార్యము. మనకి కాదు సంఘంలో క్రెడిట్. ఎవరన్నా వచ్చినారా? ఎవరన్నా పిలుచుకొని వచ్చినామా? ఎవరన్నా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసినామా సంఘానికి? ఆ క్రెడిట్ మనకి కాదు. దేవుని నామఘనతకై, మహిమాత్వం కొరకై ప్రభువు వాళ్ళని చేరుస్తున్నాడు. మనము దేవుని చేతిలో పనిముట్లు మాత్రమే. ఇట్స్ ఆ డ్యూటీ, ప్రయారిటీ. దాని తర్వాత 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏమనంటుంది వాక్యము? 3120 నుంచి 2వ అధ్యాయం 47వ వచనంకి దినదినము చేర్చబడుతుంటే చాలు అంటే ఏమవుతున్నది? సంఖ్య పెరిగిపోతున్నది. వాట్ అబౌట్ అవర్ చర్చ్? బళ్ళారిలోనున్న సంఘం ఏంటి? పెరుగుతూ ఉందా? తక్కువైతూ ఉందా? లేకపోతే స్టాగ్నెంట్గా ఒక సంఖ్యకు వచ్చి ఆడే నిలబడిపోయిందా? మనం ఏం చేస్తున్నామో? అపోస్తులకు ఏం చెప్పినాడు? గైకొనుడి. నేటి దినమందు బెరక సంఘము, బళ్ళారి సంఘం కూడా ఏం చేయాలన్నా ఈ వాక్యాలు విని గైకొనాలి. పెరుగుతూ ఉంది. 5:14 చూడనా?
ఆ, పురుషులను స్త్రీలను అనేకులు ఆ, మరి ఎక్కువగా విశ్వాసులై ఆ. ప్రభు పక్షముగా చేర్చబడిరి. ఎవరు పక్షంగా? బెరెక్ష సంఘము పక్షంగానా? ప్రభు పక్షంగా. దేవుని కార్యం మనము పని చేయువారు మాత్రమే, మనం బూర మాత్రమే. 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివినాం కదా, వారికి ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన మేరకు వారు పేతురు మన శిష్యులు అపోస్తులు ప్రకటిస్తుండగా ఎవరు వారికి ప్రకటించినారు? దేవుడు వాళ్ళని వాడుకున్నాడు, ఆత్మ వారికి వాడుకున్నారు. వాళ్ళకి వినపడింది మాటలు, వాళ్ళు నమ్ముకుంటున్నారు. మరలా 6వ అధ్యాయం 1వ వచనంకి వచ్చినప్పుడు విస్తరణ. 6వ అధ్యాయం 7వ వచనంకి వచ్చినప్పుడు సంఘం ఏమవుతున్నది? విస్తరణ ఎక్కువైపోయింది. మన ధ్యానం ఏంటి? అపోస్తులు 1:8. ఎక్కడ సాక్షులై ఉండాలి? యెరూషలేములోను, యూదయ సమయ పట్టణస్థులందరిలోనూ బూదిగంతములంతా. అయితే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు సాక్షులుగా? ఇప్పుడు ఇదంతా సంఖ్య పెరుగుతూ ఉంది, వేలలో సంఖ్య ఉంది. ఎక్కడ పెరుగుతూ ఉంది? యెరూషలేములో యూదుల మధ్య మాత్రమే, యూదుల జనులు మాత్రమే, వారితో మాత్రమే వారు ప్రకటిస్తున్నారు, వారు మాత్రమే నమ్ముకుంటున్నారు, మిగతా వాళ్ళు నమ్మడంలే. ఇంకొకటి కూడా నాకు డౌట్ వస్తూ ఉంది, అంటే ధ్యానించినట్లేండి. 2వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే ఎంతమంది? ఇంచుమించు 3,000 మంది. ఆ 3,000 మంది అంతా యెరూషలేం పట్టణస్థులా? యెరూషలేం పట్టణస్థులా? కాదండి. 2వ అధ్యాయం 9, 10, 11 చదివినట్లయితే ఎన్ని దేశాల నుంచి వచ్చినారో, అది పెంతెకోస్తు పండగ, పెంతెకోస్తు దినమందు ఎన్ని దేశాలు ఉన్నారు? ఇంచుమించు 17 దేశస్తులు ఉంటున్నారు. వారందరూ వచ్చినారు, వారందరికీ బోధిస్తుండగా ఆ గుంపులో ఆ వేల సంఖ్యలో 3,000 మంది. వాళ్ళందరూ యెరూషలేము కాదండి, నాకు తెలిసినంత మట్టుకు అనేక దేశాల నుంచి వచ్చింటున్నారు. అది సో సంఖ్య ఏమవుతుంది యెరూషలేంలో? విస్తరణ. ఇట్స్ ఎ బిగ్ నంబర్. పురుషులు మాత్రమే 5,000 మంది అక్కడ. 5వ అధ్యాయంలో అనుకుంటా, పురుషులు మాత్రమే 5,000 మంది. 5,000 మంది. మొత్త సంఖ్యలో మనం గమనించినట్టయితే లెక్కలో స్త్రీలు పురుషులు ఎంతమంది ఉంటారు? లక్షల్లో, వేలలో. మళ్ళీ అంత పెద్ద సంఘము అక్కడే ఉంటున్నది. మరి వారు గైకొన్నారా? వెళ్ళాలి కదా, యూదాకి వెళ్ళాలి, సమరకి వెళ్ళాలి, బుద్ధిగంతమంత సాక్షులై ఉండాలి. అయితే వాళ్ళు వెళ్ళకున్నందుకు ఏమైంది? సంఘంకి హింస. 8వ అధ్యాయం 1వ వచనము ఏమొచ్చింది? సంఘానికి హింస వచ్చిందా లేదా? ఉందా లేదా? అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ చెదిరిపోయిరి. ఏంటి హింస? సౌలు దాడి చేసినాడు. ఎవరు హతసాక్షి అయినారు? స్టెఫెన్ హతసాక్షి అయి ఉంటున్నాడు. సంఘమంతా చెదిరిపోయినది. 4వ వచనం, చెదిరిపోయిన వారందరూ ఏం చేస్తున్నారమ్మా? సువార్త వాక్యమును ప్రకటించుచు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరించుచున్నారు. వాళ్ళలో ఒక్కరికన్నా బాధ లేదు. స్టెఫెను చెదిరిపోయింటుండగా సంఘమంతా, అపోస్తులు తప్ప ఇన్ని వేల మంది చెదిరిపోయినారంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఫ్యామిలీస్ వెళ్ళిపోయినారు. ఎన్ని కుటుంబాలు, అందరూ చెదిరిపోయినారు. వాళ్ళలో ఒక్కరికి కూడా దుఃఖం లే, బాధలే, కష్టం లేదు, నష్టం లేదు, సంతోషంతో దేవుని వాక్యంను ప్రకటిస్తున్నారు. కారణం ఏంటి కారణం? చిన్న ఉదాహరణ, లోతు భార్య తిరిగి చూసింది. ఎందుకు తిరిగి చూసింది? వెనకాల ఏముంది? సంపాదన. ఏముంది? సంపాదన. వీళ్ళ దగ్గర ఏముంది? అంత ఖాళీ చేసుకున్నారు. మధ్యాహ్నం ధ్యానించినాం కదా, 2వ అధ్యాయము 44, 45 వచ్చినాము. 3వ అధ్యాయము 4వ అధ్యాయం 32. ఏం చేసుకున్నారు? వారు కలిగిన ఆస్తులు,
భూములు, ఇల్లులు సమస్తం అమ్మి ఎక్కడ పెట్టినారు? వీళ్ళ దగ్గర ఏమైనా ఉందా? నథింగ్ ఈస్ లెఫ్ట్ ఫర్ దెమ్ టు వరీ. వట్టి చేతులతో పోయినారు. పోయిన వారందరూ ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. అన్ని వేల మందికి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మీ పరలోకపు తండ్రి ఎవరిని పోషిస్తున్నాడు? మన పరలోకపు తండ్రి ఆకాశ మళ్ళీ వీళ్ళని పోషించకుండా ఉండింటాడా? థింక్ ట్వైస్. తప్పక పోషించుంటాడు. ఎట్లా ఏర్పాటు చేసినాడో, ఏం ఏర్పాటు చేసినాడో అక్కడ రాయబడలేదు. కానీ ఒకటి వాస్తవము, వాళ్ళ ఉపవాసము లేరు. ఉపవాసం ఎందుకు పెడతాడు? పనివాడు జీతానికి పాత్రుడు. అట్ట తప్పుడు వీళ్ళు సువార్త వాక్యంను ప్రకటించుచు సంచరించుచుంటే దేవుడు ఉపవాసం పెడతాడా? ఎంత గొప్ప దేవుడయ్యా మన దేవుడు! ఎంత మంచి దేవుడు మన దేవుడు! అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడిని మనం పొంది ఉంటున్నాం. మరి వారికొక న్యాయం, మనకొక న్యాయమా? వాళ్ళని ప్రేమించి పోషించి సంరక్షించిన వాడు మనల్ని ప్రేమించి పోషించి సంరక్షించడా? ఎందుకు అది జరిగింది? ఎందుకు స్టెఫెన్ హతసాక్షి అయినాడు? ఎందుకు కొట్టి చంపాల్సి వచ్చింది? సైతాన్ కార్యమా, దేవుని కార్యమా? జాగ్రత్తగా ఆలోచుకొని చెప్పండి. సాతాన్ చేపించినాడా, దేవుడు చేపించినాడా హతసాక్షి అవుటకు? ఒక చిన్న క్లూ ఇస్తా. ఆయన చిత్తం లేకుండా ఒక వెంట్రుక కిందకి రాలదు, ఒక పక్షి కిందకి రాలదు. ఆయనకు తెలియక ఏది జరగదు. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంచున్నాడు. వారి ప్రార్థన వైపు చెవులు పెట్టింటున్నాడు. మళ్ళీ వీళ్ళందరూ ఎవరు? నీతిమంతులు కాదా? మళ్ళీ వాళ్ళ వెంట్రుకలు లెక్కింపబడలేదా? అలా దేవుడు జరిగిచ్చినాడా, సాతాన్ జరిగిచ్చినాడా? దేవుడే. దేవుడే కారణం. వారు గైకొనలేదు. ఏం గైకొనలేదు? ఎక్కడ సాక్షులై ఉండాలన్నానో, యెరూషలేములోనూ యూదయ సమరయ దేశంలో అంతటను బూది గంతములు వరకు సాక్షులై ఉండాలి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? 6-7 అధ్యాయాలు వచ్చేసి కొన్ని సంవత్సరాల కొలది అక్కడే ఉంటున్నారు, అక్కడే సేవ చేస్తున్నారు. వేలలో సంఖ్య. సమస్త జనులను శిష్యులుగా చేయడంటే సమస్త జనులను కాకుండా ఒకే జనంని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వారు నావారు, మన జనులు. ఏ జనులు? పరజనుల దగ్గర వెళ్ళాలి, కానీ మన జనులు అనుకోని వాళ్ళు సేవ చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘంతో హింస తెప్పించినాడు. హింస కలిగి ఉంటున్నది. హింస పెట్టిన వాడు కూడా దేవుడని నేను నమ్ముచున్నా రూఢిగా. లేకపోతే ఆయనకు తెలియకుండా దాడి జరుగుతుందన్నా ఆలోచన చేయి, ధ్యానించండి. చెదిరిన వారు, అందులో ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్ ఎక్కడికి పోయినాడు? 8వ అధ్యాయం 5వ వచనము, సమరయకు వెళ్ళాను. 5వ అధ్యాయము 14 వచనము, సమయం లేదు కాబట్టి 5వ అధ్యాయము 14 వచనము, హెడ్ ఆఫీస్కి న్యూస్ పోయింది. ఏది హెడ్ ఆఫీసు? యెరూషలేం. పోయినప్పుడు ఏమైంది? వాళ్ళందరూ కలిసి పేతురు, యోహాన్ని ఎక్కడ పంపించిరి? సమరయకు పంపించిరి. వాళ్ళను బలపరిచిరి వాక్యము చేత, స్థిరపరిచిరి వాక్యము చేత. దాని తర్వాత 25వ వచనం చదవండి దయచేసి. 8:25 అపోస్తల కార్యములు. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు. ఇప్పుడు గమనించండి, యెరూషలేంకి ఈడ పని అయిపోయింది. సమరయలో యెరూషలేంకి తిరిగి వెళ్ళొచ్చు. సమరయలో అనేక గ్రామములలో సమరయలో అనేక గ్రామములో ఏం చేసిరి? సువార్తను ప్రకటించిరి. ఇది అప్పుడే చేయొద్దు, అప్పుడే చేయాల్సింది. ఎక్కడెక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? యూదయ సమరయ దేశంలో అంతటి పొమ్మంటే యెరూషలేంలోనే. వారు గైకొనలేదు. డిసైపుల్స్ చేస్తున్నారు, శిష్యత్వం చేస్తున్నారు. ఏ జనులు? పరజనులను కాదు, వారి జనులను మాత్రమే. దుఃఖకరం, బాధకరము కాదా?
దేవుడు చెప్పిందే ఆఖరి మాటలు వారు గైకొనాల వద్దా? గైకొనలేదు. వెళ్ళాలి, చెయ్యాలి, చేయలేకపోయినారు. దాని తర్వాత 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పేతురు ఎక్కడ పంపబడినాడు? కొర్నేలి ఎవరు? అన్యజనుడు. ద ఫస్ట్ జెంటైల్ ఫ్యామిలీ, మొదటి అన్యజనులు. వెళ్ళినాడు. దేవుడు పక్షపాతి కాదని నేను నిజముగా ఎరిగి తిని. అంతవరకు మేము యూదులము, వారు అంటని వారు. అయితే వెళ్ళినాడు. ప్రకటించినాడు. ఆత్మల రక్షణ పొందినారా? బాప్తిసం తీసుకున్నారు. వారి మీద ఆత్మ దిగివచ్చెను. ఆలోచన చెయ్యి. అలాగనే మనం ముందుకి గమనించినట్లయితే 9వ అధ్యాయంలో ఊరికే చెప్పుకుంటూ పోతున్నా, ఎందుకంటే వారు గైకొనలేదు. మిగతా జనులను వాళ్ళు వదులుకున్నారు. మా జనమే గొప్ప అన్నట్టుగా. అయితే దేవుని కాల్సిందేంటి? సమస్త జనులను. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించినట్టే యూదులు ఒకటేనా? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా రాయబడింది, యూదులైతేనేమి, గ్రీసు దేశస్తులేమి, స్వతంత్రులైతేనేమి, ఉందా లేదా, దాసులైతే ఏమి, అందరూ ఎవరు? ఒకే ఆత్మ చేత బాప్తిస్మము పొందినవారు. దేర్స్ నో డిఫరెన్స్. అందుకే అంటున్నాడు సమస్త జనుల ఎదుకు పొమ్మంటున్నాడు. అయితే సౌలును ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? బిలాము బాలాకు విషయంలో దేవుడు ఎవరిని వాడుకున్నాడో, దేన్ని వాడుకున్నాడు? ఎవరిని అనకూడదు, దేన్ని వాడుకున్నాడో? గాడిదని. ఎవరి స్వరంలో మాట్లాడా? మనుషుల స్వరంలో మాట్లాడా. మళ్ళీ మనుషుల స్వరంలో మాట్లాడే గాడిదని వాడుకున్నప్పుడు సంఘానికి బుద్ధి చెప్పుటకు ఎవరిని వాడుకున్నాడు? సౌలును వాడుకున్నాడు. ఇప్పుడు అదే సౌలు పట్టబడి ఉంటున్నాడు. సౌలు ఎవరితో సాక్షులై ఉండాలి? 9వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా అన్యజనులకును రాజుల ఎదుటను ఆయన సాక్షులై ఉండాలి. a special apostle. ఈ 10 మందిని, ఈ 12 మందిని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో పంపించినప్పుడు అన్యజనుల మధ్యలో పోవద్దు. ఎక్కడికి పొమ్మన్నాడు? నశించిన గొర్రెల యొద్దకే. అయితే ఈ అపోస్తులు వచ్చి పౌలు ఈజ్ ఎ స్పెషల్ అపోజల్, పంపబడి ఉంటున్నాడు రాజులకు అన్యులకు సాక్ష్యం ఇచ్చుటకు. మరలా రిపీట్ చేస్తున్నా, ఎక్కడెక్కల్లా? బుర్రకెక్కల్లా. అలాగనే 11వ అధ్యాయము 19 వచ్చిన ఒకసారి చదవండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి అన్నా చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక. ఇక్కడ కూడా వాళ్ళు వదిలే కొంతమంది చెదిరిపోయినాక ఎక్కడికి పోతున్నారట? యూదులకు తప్ప వేరే వాళ్ళకి బోధించడం. అంటే యూదులకు మాత్రమే. చూడండి, అగైన్ దే ఆర్ కమిటింగ్ ద సేమ్ మిస్టేక్. అయినను కుప్రా ఇంకా ఏదది ఫినెకే కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. సరే, దాని తర్వాత ఇంకా కొంతమంది వచ్చినారు. తర్వాత వారు సేవ జరిగించినట్లు మనము గమనిస్తున్నాం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయంకి వచ్చినప్పుడు అక్కడ సేవ ఎవరు జరిగిస్తున్నారు? పౌలు తెలుదా? అక్కడ కొంతకాలం నుండి వారు సేవ చేస్తుండగా అక్కడ శిష్యత్వం జరిగింది. వాళ్ళందరూ ఏమని పిలువబడరు? అపోస్తుల కార్యం 11:26లో క్రైస్తవులని పిలువబడి. దే హావ్ బీన్ డిసైపుల్డ్. ఎక్కడ చూసినా క్రైస్తవులని పిలువబడి. అక్కడ తరబితి అయిందా? దే హావ్ బీన్ డిసైపుల్డ్. ఎస్, అంత్యోకులో. కావున వీరు గైకొనలేదు ప్రియులారా. వారి జనము మాత్రమే. వాళ్ళందరూ సంఖ్య పెరుగుతూ ఉంది. ద చర్చ్ ఇస్ స్వెల్లింగ్, పెద్దగా అవుతున్నది. కానీ అదే కార్యము వాళ్ళని చేసి
సమరకి వెళ్ళి చేసింటే, యూదయకి చేసి వెళ్ళింటే, బుద్ధి గంతములంతా వెళ్ళింటే బాగుండేది. ఒక స్టెఫెన్ హతసాక్షి అయిపోయినాడు. మళ్ళా దేవుడు కళలు దర్శనాల ద్వారా మాట్లాడింటే బాగుంటుండే అనిపిస్తుంది నమ్మేవారికి. కళలు దర్శనాలు స్టెఫెన్ హతసాక్షి కాకుండా మాట్లాడినాడా లేదా దేవుడు కళలు దర్శనాల ద్వారా? పూర్వకాలమందు హెబ్రీ మొదటి వచ్చిన పూర్వకాలమందు నానా సమయమందు నానా విధాలుగా మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. 2వ అధ్యాయం 2వ వచనం మొదటి లైన్, ఈ దినములు అంతమునందున ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? మాట్లాడేను, కుమారు ద్వారా మాట్లాడేను. పాస్ట్ టెన్స్ అయిపోయింది. మళ్ళీ మాట్లాడతాడా? మాట్లాడాడు. పాత నిబంధనలో కళలు దర్శనాలు. మోషే మీద సనిగిరి. ఎవరు సనిగిరి? అక్క తమ్ముడు. సనిగినప్పుడు ఏమైంది? పిలిచిరి, ముగ్గురు బయటికి వచ్చిరి. 12వ అధ్యాయం సంఖ్యాకాండంలో వాళ్ళలో ఇద్దరిని దగ్గరికి పిలిచిరి. మాట్లాడి ఏం చేయాలో చెప్పినాడు వారికి కదా. ఎవరితోనో మాట్లాడితే కళలు దర్శనాల ద్వారా మాట్లాడతాను, కానీ మోషే అటువంటి వాడు కాదు. 3వ వచనంలో సాత్వికుడు అని రాయబడింది. హీస్ మీక్ అని రాయబడింది. అయితే మోషేతో ఎట్లా మాట్లాడతానట? ముఖాముఖాన, మౌత్ టు మౌత్ అని ఇంగ్లీష్లో ఉంది. హౌ గ్రేట్ చూడండి దేవుని కార్యాలు. అయితే స్టెఫెన్ విషయంలో కళలు దర్శనాల ద్వారా కాదు, చేయాల్సింది చేసినాడు దేవుడు. ఒక్కసారి ఆలోచన చేస్తాం. ఇవన్నీ ధ్యానిస్తున్నాగా ఈ వాక్యాలు ఎవరి కోసమో? పరిశుద్ధ గ్రంథం ఎవరి కోసం రాయబడింది? భూమి మీద ఆకాశం క్రింద ఉన్న సంఘాలంతటికీ వర్తిస్తున్నది. మా సంఘం కూడా వర్తిస్తున్నది. మా సంఘం కూడా చెయ్యాలి. ఎక్కడ చేయాలి? యెరూషలేము, యూదయ, సమరయ దేశములు అంతటను చేసి బూది గంతముల వరకు. వాట్ అబౌట్ బెరెకా చర్చ్? మనం కూడా చెయ్యాలి. ఈ సేవ 93లో స్టార్ట్ అయింది. 93లో స్టార్ట్ కాకముందు ఈ సేవ ఎక్కడ ఉండింది? పొద్దున్న చెప్పినారు కదా, చెప్పలేదు, వినలేదా మీరు? ఒంగోలులో. ఎక్కడ ఉండింది? ఒంగోలులో ఉండే సేవ. అది యెరూషలేం. దాన్ని ఏమంటారమ్మా? యెరూషలేం. యెరూషలేం నుంచి ఎక్కడికి వచ్చింది సేవ? యూదయలో ప్రారంభం చేసి ఉంటున్నారు. ఇప్పుడు యూదయ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ సేవ ప్రారంభం చేయాలా? యెరూషలేం తర్వాత ఇది యూదయ. యూదయ తర్వాత ఎక్కడ పోవాలా? సమరయ. నిన్న రాత్రికి వెళ్ళొచ్చాము కదా. అంటే అది దగ్గర ఉందిలేండి. దూరం ఉంటే కనీసం మీరు గమనించండి వాక్యంలో యెరూషలేంకి యూదయకి సమరయకి ఎంత దూరం ఉందని డిస్టెన్స్ కదా. ఒక జిల్లాలో మరొక జిల్లాలో స్టార్ట్ చేయండి. యెరూషలేం, యూదయ, సమరయ, బుద్ధిగంతములంతా. మళ్ళా ఆది సంఘం దీన్ని అనుసరించి జీవించుండగా మన సంఘము చేయకూడదా? మన సంఘమే కాదు ఇది, ఈ సంఘంకి ఒకటే కాదు వాక్యము. ప్రతి సంఘానికి భూమి మీద ఎవరైతే కూడుకుంటున్నారో ఏ డినామినేషన్ అయినా కావచ్చు, ఇది బ్రదరన్ ప్యాటర్న్ కాదండి, బైబిల్ ప్యాటర్న్. 3 తరములను చూసినామా? నీవును, నీ కుమారుడు 3 తరములు అనే ప్యాటర్న్ ఉందా? ఇట్ షుడ్ కంటిన్యూ, బ్రేక్ లేకుండా. మళ్ళా యెరూషలేము, యూదయ, సమరయ, బుద్ధిగంతంలో అనేది కూడా ప్యాటర్నే. అది అనుసరించాలి ప్రతి సంఘం. అప్పుడు ఏమవుతుంది? సంఘం ఒక సేవ, విస్తరణ కనపడుతుంది. ఒంగోలు, యెరూషలేం మళ్ళా చెప్తున్నా, ఇది యూదయ. ఇప్పుడు ఈ సంఘం ఏం కావాలా? యెరూషలేంగా భావించి ఇది యెరూషలేమే అనాలా. ఈ యెరూషలేం ఎక్కడ ఏం చేయాలా? యూదయ స్టార్ట్ చేయాలి. యూదయ స్టార్ట్ చేసినాక ఏది స్టార్ట్ చేయాలా? సమరయ. ఈ సంఘం ద్వారా యూదయ స్టార్ట్ చేసినప్పుడు ఆ యూదయ ఏం చేసుకోవాలి? ఏమని కనపరచుకోవాలి?
యెరూషలేము అని. అప్పుడు ఏమవుతుంది? నెట్వర్క్, ఎయిర్లైన్స్ చూస్తారు కదా, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టు, ఒక్క దాని నుంచి, ఒక్క ఎయిర్పోర్ట్లో నుంచి ఎన్ని ఫ్లైట్స్ పోతున్నాయో ఇట్లా 25 ఏళ్ళ లోపల ఎన్ని సంఘాలు ఏర్పాటైతే మీరు చెప్పండి. 25 ఏళ్ళ లోపల ఈ ప్యాటర్న్, దేవుడు అనుగ్రహించిన ఈ ప్యాటర్న్, ఈ చట్టము, ఈ ప్లాన్ ప్రకారంగా, ఇంటి ప్లాన్, అన్ని ప్లాన్లు ఉంటాయి కదా ప్లాన్లో, ఈ ప్లాన్ సువార్త ప్రకటించి విస్తరణ కావాలన్నట్లయితే దేవుని ప్రణాళిక మనము గైకొనాలి. ఆది అపోస్తులు గైకొనలేదు, మన సంఘము గైకొనాలి. నో డౌట్, ఇట్స్ ఎ గుడ్ వర్క్. ప్రారంభమవుతున్నది ఇక్కడ నుండి. ఈ వాక్యం ఎవరికి? భూమి మీద సంఘాలు ఎంటున్నాయో వాటిలన్నిటికీ వర్తించే మాటలు. బల్లారికి కూడా వారు కూడా చెయ్యాలి ఈ సేవ. జరిగిస్తున్నారు బల్లారి సంఘంలో ఆ ప్యాటర్న్. కొంతకాలం అయింది, స్టాప్ అయింది. కన్నడ సంఘాల్లో చేస్తున్నారు, తెలుగుది స్టాప్ అయినాయి. కావున ప్రియ సోదరి సోదరులారా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని సంఘాలు ఉంటాయి మనవి? మీరు చెప్పండి. ఎన్ని సంఘాలు ఉంటాయి మనవి అంటున్నా? మనవి అంటే ఏంటి? బెరెకా చెప్పినా కదా, 25 ఏళ్ళలో. మీరే లెక్క చేయండి. ఇంటికి పోయినాక యెరూషలేము, యూదయ, సమరయ, అట్లా లాస్ట్కి ఎక్కడ తేలుతాం మనం అందరు కలిసి? బూది గంతముల వరకు. ఫస్ట్ జిల్లా వైజ్ చేసుకొని పోవాలి, తర్వాత స్టేట్ వైజ్, తర్వాత ఎక్కడికి? ఇంటర్నేషనల్. అబ్బా అన్న అమెరికాకు పోయినట్టు రోయ్ అంటారు లేదా? వాక్యం ఎరిగిన వారు మాట్లాడతారండి. వాక్యం అంటుంది బూది గంతములు అంతట వెళ్ళు అంటే వెళ్ళాలి. మళ్ళీ మన సంఘం ఆడిపోయి వెళ్ళాలి, సేవ చేయాలంటే ఎవరు చేయాలి? మన సువార్థికుడు సేవ చేయాలన్నట్లయితే దాని బ్యాకింగ్ ఎవరు ఉండాలా? మనమే చేయి చాపాలి, అందించాలి దానికి కావలసిన సామగ్రి. అంతేకాదు మన ప్రార్థనలు కావాలి, మన ఎఫర్ట్స్ కూడా. వాళ్ళు ప్రకటించినా వాళ్ళు పాడితే బాగుంటుంది. ఏం పాట పాడితే బాగుంటుంది? సువార్త సైన్యము నీచే, భూమిపై శత్రుని పని నాపే, వినిన్న వారిని ప్రత్యేకించే, చేర్చే ప్రజలనందరినో స్తుతింతున్ ప్రభు యేసుని ఆరాధనతో. ఇది రాదా? చాలా పాత పాటలేండి. వాళ్ళు సువార్త సైన్యము. మనం కావాలి, దేవునికి కావాల్సింది సువార్త సైన్యము. ఎందుకు? భూమిపై శత్రుని పనిని ఆపాలి. సమస్త జనులను ఏం చేయాలా? శిష్యులుగా చేసేది మన పని ఉంటున్నది. కాబట్టి వీ హ్యావ్ టు డూ. ఈ ప్యాటర్న్ మనం అనుసరించాలి. మన ఇంట్లో ట్రైనింగ్ సెంటర్ అన్నప్పుడు ఆ ప్యాటర్న్ ఉండాలా ఉందా? మళ్ళీ ఆ ప్యాటర్న్ ఎంత వాస్తవమో ఈ ప్యాటర్న్ కూడా అంతే వాస్తవము. ఒక్కసారి చదువుకుంటామన్నారు. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఇచ్చిన సమయం అయిపోతున్నది. 2 తిమోతి 2:2 నా వలన అన్న చదవన దయచేసి. 2 తిమోతి 2:2 నీవు అనేక సాక్షుల ఎదుట. ఇక్కడ వినండి, నీవు అన్నప్పుడు ఎన్ని తరాలు ఉంది? ఒక తరము. అనేక సాక్షులు 2వ తరము. నా వలన అంటే పౌలు 3వ తరము. ఇతరులు అంటే 4వ తరము. ఇతరులకు బోధించుటకును సామర్థ్యము నిదానంగా సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఏం చేయాలంట? సేవ. పౌలు తిమోతికి రాస్తున్నాడు. అనేకుల ద్వారా సాక్ష్యం విన్నావు నా గురించి, నువ్వేం చేయాలా? ఇతరులకు అప్పగించాలి. 4x100 మీటర్స్ రేస్ ఉంటుందా? బ్యాటిన్ అని ఉంటుంది, కర్ర అందిస్తారు లేదా? రన్నింగ్ రేస్. అది యెరూషలేము, యూదయ, సమరయ, బూది గంతములంతా
అయితే అప్పగించాలంటే మీలో నమ్మకమైన వారు కనపడాలి, సామర్థ్యమైన వారు కనపడాలి. ఎవరికంటే వారికి సేవ అప్పగిస్తే ఏమైపోతుందన్నా, సేవ అక్కడికే నిలబడిపోతే ఇట్ విల్ కమ్ టు స్టాండ్ స్టిల్. మళ్ళా దైవజనులు ఉన్నారు, ఏం చేస్తున్నారు? సేవ అప్పగించేకి రెడీ ఉంటున్నారు. సేవ వర్ధలు చేయాలి, యూదయలో చేయాలి, సమరకి అప్పచెప్పాలి. ఇంకా అటువైపు వెళ్ళాలంటే ఎవరు దొరకాలి, ఎవరు కనపడాలి సంఘంలో? సామర్థ్యము కల నమ్మకమైన వారు ఉన్నారా? లేకపోతే మీరు లేరు. దుఃఖకరం, బాధకరం. సేవ చేయాలి, నా తర్వాత ఉండాలి, ఇంకా జరిగించాలి, సమరలో చూసుకోవాలి, యూదయలో చూసుకోవాలి అని లేపేవారు కావాలి అని ఆశ కలిగిన వారు ఉండాలి సంఘంలో. అటువంటి వారు ఎవరై ఉండాలంట? సామర్థ్యం గలవారే ఉండాలి. రెండోది నమ్మకమైన వారు. మనము సామర్థ్యం కలిగి నమ్మకమైన వారు కలగాలంటే ఎడతెగక రావాలి, సంఘం భారం కలిగి ఉండాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి. ఇది నా సంఘం, ఇది మన సంఘం అన్నట్టు ఉండాలి. అన్నతో సేవకులతో సహకారుగా ఉండాలి. సహాయకుడుగా ఉండి అన్న ఏ పని చెప్తే అది చేయాలి, సువార్థకుడు చెప్పిన పని అన్నీ చేయాలి, ఒళ్ళు వంచాలి. అదే ట్రైనింగ్. అక్కడ చేస్తే తర్వాత నమ్మకస్తుడో లేదో గమనించేవాడు దేవుడు, నిలబెట్టి సేవ జరిగించేవాడు దేవుడు. కారణం ఆ ప్రణాళిక, ఆ ప్యాటర్న్ అయినది. కావున ప్రియ సోదరి సోదరులారా, సువార్త స్పెషల్ మీటింగ్స్, రివైవల్ మీటింగ్స్ అని ఉంది. ఇందులో సువార్త ఏంటి? అక్కడ ఆనాడు ప్రకటించినట్టుగా కందుకూరులో ఇప్పుడు సంఘం ఉన్నది, సాక్ష్యం ఉందంటే ఒకటే కారణం. ఏంటి? సమాధిలో పెందలకాడే సహోదరులు వెళ్ళినప్పుడు దూత చెప్పినాడు, మత్తయి సువార్త 28:6 ఆయన ఇక్కడ లేడు, ఆయన చొప్పునట్టే లేచి ఉన్నాడు. ఈస్టర్ ఈ సువార్త, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పున్నట్టే. ఎక్కడ చెప్పినాడు, ఎప్పుడు చెప్పినాడు? మత్తయి సువార్త 16:21 మొదటిసారి చెప్పినాడు. ఏమని? చనిపోయి సమాధి చేయబడాలి, తిరుగా లేయాలి, చనిపోయి తిరగలేయాలి అన్నాడు. అవును, ఆ మాటలు ప్రకటించి కందుకూరుకి వచ్చింటుండగా సంఘము ఏర్పాటైంది. ఆ మాటలు ప్రకటించి వచ్చింటుండగా బళ్ళారిలో సంఘము ఏర్పాటైంది. ఆ మాటలు ప్రకటించి అనేకులు నమ్మింటుండగా యెరూషలేం సంఘంలో అనేకులు విస్తరిస్తున్నారు. దే హావ్ బీన్ మల్టిప్లైడ్, యాడెడ్ కాదు. కావున ప్రియ సోదరి సోదరులారా, పేతురు అన్నాడు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోదాము? జీవపు గల మాటలు గలవాడవు. యు హ్యావ్ ద వర్డ్స్, లివింగ్ వర్డ్స్. అవును ప్రియులారా, సజీవగు దేవుని కుమారుడు అని కూడా అంటున్నాడు కదా. మత్తయి సువార్త 16 అనుకుంటా, 16లోనే అంటున్నాడు. అవును ప్రియులారా, కావున మనము తెలుసుకున్నామా? ఆయన గురించి ఎరిగి ఉంటున్నామా? ఆయన అన్నట్టుగా ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. నథింగ్ క్యాన్ హోల్డ్ హిమ్. మృతుల మధ్యలో లేడు. మరలా ఏమైనాడు? ప్రభువుగా, క్రీస్తుగా అయింటున్నాడు. ప్రియులారా, మనల్ని రక్షించుటకు, నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింటున్నాడు. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఏ పాపం మెరుగన్నవాడు, చీకటిలో నుండి వెలుగులోనికి దాటించేవాడు, మరణంలో నుంచి జీవంలోనికి దాటించేవాడు ఆయననే. ఆకాశం క్రింద భూమి మీద యేసునామం తప్ప వేరే నామంలో పాపక్షమాపణ లేదు, వేరే నామంలో ఇవ్వబడలేదు. ప్రకటించినారు, ఆ మాటను బట్టి నమ్ముకున్నారు. ఆయన ఇక్కడ లేడు. కావున ఈ మాటలు కూడా ప్రకటించినట్లయితే వేరే సంఘాలు ఏర్పాటైతే ప్రియులారా, సంఘం రెడీ కావాలి, బృందం రెడీ కావాలి. సువార్త ప్రకటించుటకు వారు అది చేసిస్తున్నారు. దేవునికి కావాల్సింది అదే. మణిపూర్లో ఏం జరిగింది? ఏమొచ్చింది మణిపూర్లో? హింస. ఎవరు జరిగిస్తున్నారు?
ఎవరు జరిగిస్తున్నారో దేవునికి తెలిసైతుందా తెలియకైతున్నదా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనం ఏమున్నది? ఒకసారి చదివి మనం ముందుకు కొనసాగుతాం. సమయం అయిపోయింటున్నది. 2 minutes, వీఆర్ క్లోజింగ్. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. హింస జరిగినట్లయితే ఎక్కడ పారిపోవాలా? మరొక పట్టణానికి. వాళ్ళు చేసింటున్నారు. మణిపూర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? గొనుగు సనుగుచు ఏడ్చుచు ఎన్నెన్నో బాధపడుతున్నారు. ఆది సంఘం అది చేసిందా? చెయ్యలే. ఈ పట్టణంలో హింస వచ్చిందా? యెరూషలేములో వెళ్ళిపోయినారు యూదయకి. ఈ పట్టణంలో యెరూషలేములో హింస వచ్చిందా? వెళ్ళిపోయినారు సమరకి. ఈ పట్టణంలో హింస వచ్చిందా? బుదిగంతములంతటికి వెళ్ళిపోయిరి. మళ్ళా మణిపూర్లో వచ్చింది. వాళ్ళు ఏం చేయాలి? ఆ పట్టణం విడిచిపెట్టి పోవడం లేదు, అడవిలో దాచుకున్నారు. ఎందుకు? ఏముంది అక్కడ? లోతు భార్య తిరిగి చూసినట్టే. అర్థమైందన్నా? అదే. వాట్ అబౌట్ ఆ చర్చ్? మన సంఘానికి ఏంటి? రాదంటారా? చెప్పలేం. బలారు సంఘానికి రాదా? రావచ్చు. వి డోంట్ నో ఆయన ప్రణాళికలు ఎట్లున్నాయో. కాబట్టి అవి రాకుండా ఉండాలంటే మనం ఎక్కడ సాక్షులై ఉండాలా? యెరూషలేములో ఉన్నాము. యూదయ, సమరయ, బుదిగంతములంతా. నమ్మని వారు ఇంకా ఉన్నట్లయితే వాక్యము సెలవిస్తున్నది, ఆయన చెప్పున్నట్టే ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు నీ కోసము, నా కోసము. పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపం ఎరిగిన వాడు మన కోసము పాపంగా చేయబడి ఉంటున్నాడు. చనిపోయి సమాధించబడి తిరిగి లేచింటున్నాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు నిన్ను నన్ను రక్షించుటకు. లాజర్ చనిపోయాను, లేపెను. విధరాల కొడుకు చనిపోయాను, లేపెను. యాయిరు కూతురు చనిపోయాను, లేపెను. లేచిన వారందరూ ఏమవుతున్నారు? ఉన్నారా? చనిపోయినారా? మళ్ళా చనిపోయినారు. యేసు ప్రభు లేచెను. ఆయనకి మరణం లేదు. మృత్యుంజయుడు. ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉంటుటకు మనల్ని సంఘాన్ని తీసుకుని పోతున్నాడు. వస్తావా? నమ్ముకుంటావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. యేసుని నమ్ముకోండి. ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. గాడ్ బ్లెస్.